చూసావా లక్ష్మి ఎంత పొగరుగా వెళ్ళిందో? చిన్నపిల్ల ఏదేదో చెప్తుంది, ఆలోచించకండి. తనకేం తెలియదు కదా. ఏం తెలియకపోతే తెలుసుకోవాలి కదా. అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంది. ఈ వయసు వాళ్ళు మాట్లాడే మాటలా ఇవి? చిన్నపిల్ల చెప్పిందని మీ ప్రయత్నం ఫలించకుండా పోతుందా? రామ్కుమార్ గారు చూసుకుంటారు కదా, కంగారు పడకండి. నాకేంటో భవానీ ప్రవర్తన నచ్చలేదు. ఎక్కువ ఆలోచించకండి. నేను వెళ్ళి మీ కాఫీ తీసుకొస్తాను, ఉండండి. ఈ పిల్లేంటో అర్థం కావడం లేదు. గుణ, నువ్వు చెప్పు. లేదు లేదు లేదు. ఏంటో రావణ్ బాస్, ఉంటాను. గుణ పలకరించినా పలకరించకుండా పులకరించుకుంటూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. నేను ఒక పని అప్పచెప్పానులే, ఆ పనే చేస్తున్నాడు. ఏంటి, ఫోన్లో మాట్లాడడమా? అదే పని నేను కూడా చేయొచ్చా? ఈ వయసులో నువ్వు చేసే పని కాదులే కాక, అది వయసులో ఉన్న కుర్రాళ్ళు మాత్రమే చేసే పని. ఫోన్లో మాట్లాడడానికి వయసుతో ఏం సంబంధం రావణ్ బాస్? సరే, ఆ సంగతి వదిలేయండి. ఏం వదిలే రావణ్ బాస్, ఎవరి పనిలో వాళ్ళున్నారు. నేను వెళ్తానులే. వచ్చిందెందుకు, పోవడం ఎందుకు? కూర్చోండి కాక. సింహాద్రి వాళ్ళ పార్ట్నర్ వస్తున్నాడు, కలిసి మాట్లాడదాం. అదిగో రండి సార్. ఓహో, వచ్చేసారా? నమస్కారం సార్. కూర్చోండి. రండి రండి, కూర్చోండి. నమస్కారం సార్. రండి కిషన్ లాల్, మీ గురించే మాట్లాడుతున్నాం. ఈయన బస్ బాలరాజ్ అని ఒక వృద్ధ వ్యాఘ్ర. ఓ, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళని ఒక్కసారి కలిశాక రెండోసారి కలవడం నా జీవితంలో వెరీ రేర్. ఓ, అలా కలిసిన వాళ్ళలో మీరు ఒకరు. అది నా అదృష్టం సార్. మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఏం చేద్దామంటారు? మీ గైడెన్స్లో ఏవైనా చేయొచ్చు సార్. ఇప్పటి వరకు కార్లు పెట్టుకుని ట్రావెల్స్ నడుపుతూ బాగానే సక్సెస్ అయ్యారు కదా, ఎందుకు మీరు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు? అవును సార్, నేను కూడా లారీలు తీసుకోవాలనుకుంటున్నాను. నా ఉద్దేశం లారీలు కాదు, బస్సులు తీసుకోండి. మంచి ఛాన్స్ ఉంది, మంచి మార్కెట్ ఉంది. అదంతా నా వల్ల అవుతుందా సార్? ఆల్రెడీ బస్ ట్రాన్స్పోర్ట్లో మీలాంటి ఉద్దండులు ఉన్నారు. మేమేం చేయగలం సార్, చిన్నవాళ్ళం. గుణ, నేను మళ్ళీ చేస్తానని చెప్తున్నాను కదా, చేస్తాను. రావణ్ భాయ్, గుణ, ఆ కొత్త బస్ రూట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా? హైదరాబాద్ టు అరకు వ్యాలీ మనం అప్లై చేస్తే మనకే పర్మిషన్ వస్తుంది. మనం ఆ రూట్ని
ఎందుకు కిషన్ లాల్ గారికి ఆఫర్ చేయకూడదు? ఇవ్వచ్చు బాయ్. మ్మ్. లాస్ అయ్యే రూట్ కాదు, కొత్త రూటు, డిమాండ్ కూడా బాగా ఉంటుంది. కిషన్ గారు, మీకు ఒక కొత్త రూట్ నేను అప్పగిస్తాను. మీ చెయ్యి పట్టుకుని నేను తీసుకువెళ్తాను. నాతో ఉండండి. సార్ థ్యాంక్ యూ సార్. నన్ను నమ్మిన వాళ్ళకి దారి చూపించి తీరతాను. బస్సుకి కావాల్సిన అమౌంట్ రెడీ చేసుకోండి. మిగతాదంతా నేను చూస్తాను. మీరు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మొదలు పెడితే మీరే గెలిచి తీరుతారు. మీరు మనుషులు కాదు సార్, దేవుడు సార్. రావణ్ అని పేరు పెట్టుకున్న నన్ను దేవుణ్ణి చేయకండి. సరే, మీరెళ్ళి ప్లాన్ చేసుకోండి. మీ వెనక నేనున్నాను. వెళ్ళొస్తాను సార్. మ్మ్. ఆహా. ఆహా. రావణ్ భాయ్, శివగామి కూడా అదే రూట్కి అప్లై చేసింది కదా, మనకి ఆ రూట్ దొరకపోతే? మనకి పర్మిషన్ దొరక్కపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ముందు ఆ సింహాద్రి బస్ ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేయడానికి ఒప్పుకోడు. ఈ కిషన్ లాల్ వదిలిపెట్టడు. ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. తన అన్నే తన రూట్కి కాంపిటేటరా అని శివగామి సింహాద్రికి మధ్య మనస్పర్ధలొస్తాయి. ఒక్క దెబ్బకి 3 పిట్టలు. మంత్రాంగం అదిరింది బాస్. రావణ్ భాయ్, ఒక ఫోను మాట్లాడుకుని వస్తాను. పోయి సావు. థ్యాంక్స్ బాయ్. చెప్పు, ఇంకేంటి? ఈ మంత్రాంగమే ఇంకా అర్థం కాలేదు బాస్. నెమ్మదిగా అర్థమవుతుందిలే. పాలతో పాలకోవా చేయడం చూశాను, నీళ్లతో పాలకోవా చేయడం ఇవాళే చూస్తున్నాను. నీళ్లల్లో ఈదడం చూశాను, నేను నీళ్లల్లో ఈదాను. ఇతను గాలిలోనే ఈదుతున్నాడు. ఎవరి గురించన్నా? రావణ్ గురించే. ఒక దెబ్బకి 3 పిట్టల్ని పడగొడుతున్నాడు. ఒకటి సింహాద్రి వాళ్ళ పార్ట్నర్కి దూరం అవ్వడం, ఇంకొకటి శివగామి సింహాద్రి మధ్య గ్యాప్ పెంచే ఏర్పాటు చేయడం. శివగామి, సింహాద్రి, వాడి పార్ట్నర్ 3 పిట్టలు పడ్డాయి. అదెలా సాధ్యమన్నా? అవుతుంది. ఆల్రెడీ సింహాద్రి వాళ్ళ పార్ట్నర్కి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు సింహాద్రి శివగామి దూరం అవ్వాలి. దానికి సింహాద్రి పార్ట్నర్నే వాడుకుంటున్నాడు. శివగామి సింహాద్రికి గ్యాప్ వచ్చి తీరుతుంది. మంచి పని చేశాడు ఆ రావణ్.